ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు అమల ఏకాదశి. స్వామి ఏకాదశి అయిపోయింది కదా, మరి ఎట్లా అంటే సూర్యోదయంలో ఉన్నటువంటి ఏకాదశి తిథిని తీసుకోవాలి. ఈరోజు మనకి నృసింహ ద్వాదశి కూడా ఉంది. ఈ రెండు కలిసినాయి కాబట్టి ఈరోజు మనం తప్పకుండా సాయంకాల సమయంలో ఒక చిన్న పని చేస్తే ఏకాదశి సంపూర్ణ ఫలితాన్ని పొందుకోవచ్చు. ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ధాత్రి ఏకాదశి కూడా అంటారు. దాన్ని అమల ఏకాదశి అంటారు. అమల ఏకాదశి అంటే ఏమిటి? ఉసిరిక సంబంధమైనటువంటి ఏకాదశి అని అర్థం. అంటే ఈ రోజున లక్ష్మీనారాయణ మూర్తులని మనము సాయంకాల సమయంలో తప్పకుండా మనము ఉసిరిక చెట్టు కింద గనక ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కానీ లేదా విష్ణుమూర్తిని కానీ మనం కనుక అర్చన చేసినట్టయితే, ఆయనను పూజించినట్టయితే సకలమైనటువంటి సౌభాగ్యాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం, ముఖ్యంగా సంతాన సంభవ శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. జన్మ దారిద్రము నుంచి బయటపడేటువంటి శుభమైనటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఇంకా మీకు 4 గంటల సమయం ఉందిగా. నేను చెప్పినటువంటి సమయం తర్వాత 4 గంటల సమయం ఉంది. సాయంకాల సమయంలో ఉసిరిక చెట్టు కింద మనం ఎప్పుడు కూడా కార్తీక మాసంలో చేస్తుంటామే కార్తీక దామోదర పూజ అని, అది ఈరోజు పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున తప్పకుండా చేయడం వల్ల మనకి అనుకూలవంతమైన సమస్త జన్మ దరిద్రముల నుంచి బయటపడడం, సంతాన యోగ్యత పొందుకునే అవకాశం కనబడుతోంది. స్కాంద పురాణంలో కూడా స్పష్టంగా చెప్పబడింది. అలాగే మనకి ఈ బ్రహ్మవైవర్తన పురాణంలో కూడా నృసింహ ద్వాదశి సాయంకాల సమయంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఉసిరిక చెట్టు కింద కానీ లేదా మనం ఈరోజు అశ్వత్థనారాయణ వృక్షము కింద అంటే రావి చెట్టు కింద కూర్చొని నృసింహస్వామి అష్టోత్తరం చదువుకున్న ఆ చెట్టు దగ్గర కాస్త వడపప్పు పానకము నివేదన చేసిన అదృష్ట యోగం పడుతుంది. ముఖ్యంగా ఈ రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు, జన్మలో చేసినటువంటి అనేక పాపాల వల్ల వచ్చినటువంటిదే రోగం. కాబట్టి ఇటువంటి రోగనాశనాన్ని పొందుకోవాలంటే ఈ ధాత్రి పూజ అంటే ఉసిరిక చెట్టుకి పూజ, ఉసిరిక చెట్టు కింద కూర్చొని పూజ చేసుకోవడం విశేషం. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున దీప జ్యోతి అంటే దీపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి స్మరణ చేసుకుంటూ మీరు ఈ యొక్క అమలక వృక్షము కింద ఉసిరిక చెట్టు కింద దీపం పెట్టి ఆ దీపాన్ని నారాయణమూర్తిగా భావించి దానికి అర్చన, అష్టోత్తర నామములు, వడపప్పు పానక నివేదన చేసి 10 మందికి పంచే ప్రయత్నం చేయాలి. వీలైతే ఒక సువాసినికి పుష్పమాల అంకృతలు చేసి అంటే పుష్పమాల ధరింపజేసి వారికి వీలైతే చీరా జాకెట్ పెట్టండి. సాధ్యం కాలేదు ఒక జాకెట్ ముక్క పెట్టండి. అది సాధ్యం కాలేదు కాసింత పసుపు కుంకుమ ఆవిడ చేతికి ఇవ్వండి. దీర్ఘ సుమంగళ యోగం ఆడవారికి. సంతానం లేని వారు తప్పకుండా ఈరోజు ఈ ఉసిరిక చెట్టు కింద ఫలదానం చేసుకోవాలి. ఈ ఉసిరిక చెట్టు కింద బహుబీజ ఫలం అంటే దానిమ్మ పండు, అలాగే బతాయి పండు, తర్వాత మనకి అంటే ఎక్కువ బీజాలు ఉన్నవి అంటే గింజలు ఎక్కువగా ఉన్నటువంటి పళ్ళు దానం చేసుకుంటే సంతానం బహుసంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి నృసింహ ద్వాదశి, అమల ఏకాదశి రెండూ కలిసి ఉన్నాయి. కాబట్టి సాయంకాలం వెంటనే మీరు ఆడపిల్లందరూ కూడా మీరు వెంటనే వెళ్ళిపోయి ఆ స్వామిని పూజ చేసుకోండి. కొంతమంది అడుగుతారు, స్వామి మేము తినేసామండి మీరు చెప్పేసరికల్లా మరి ఏం చేయాలి అంటారు. పూజ చేసుకోండి, పర్వాలేదు. మనకి మీరేమి అభిషేకాలు చేయట్లేరు, శ్రీచక్రార్చన చేయట్లేరు, యజ్ఞము చేయడం లేదు, యాగం చేయటం లేరు. మీరు రెగ్యులర్గా చేసిన పూజలు చేయండి. ఇది పోస్ట్ అయ్యే లోపల మీకు తొందరగా పోస్ట్ అవుతుంది. పోస్ట్ అయ్యే లోపల తినకుండా ఉండేవాళ్ళు వెంటనే వార్త వింటే మాత్రం మీరు భోజనం చేయకుండా ఉండండి. ఎవరైనా అశక్తులైనప్పుడు అంటే షుగర్ వ్యాధి ఉంది, బీపీ ఉంది, ఇట్లాంటివి ఉన్నాయండి, కాస్త తినాలనుకున్నప్పుడు టిఫిన్ చేయండి, అల్పాహారం తిని చేయండి. ఒకవేళ భోజనం చేశాము తప్పేమీ లేదు. హాయిగా వెళ్ళి ఆ నృసింహస్వామి, లక్ష్మీ నృసింహస్వామి, ఇంకా మనకి మంగళగిరి పానకాల స్వామి దగ్గర ఉన్నవాళ్ళు, ఇక్కడ మనకి ధర్మపురిలో ఉన్నటువంటి నృసింహస్వామి దేవాలయం దగ్గర వాళ్ళు, అలాగే మరి ఇక్కడ మనకి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు, ఇలా ఆ యొక్క క్షేత్రం దగ్గర ఉన్న వాళ్ళు తప్పకుండా ఈరోజు సాయంకాలము ఆ యొక్క మన
లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శనం చేసుకోండి. సరే, మంగళగిరిలో అంటే మధ్యాహ్నం 1 గంటకే గుడి కట్టేశారు కాబట్టి కొండ కింద గుడి ఓపెన్ ఉంటుంది. అక్కడికైనా వెళ్ళి మీరు తప్పకుండా అక్కడ లక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనం చేసుకోండి. యాదగిరీశుడి యొక్క విమాన గోపురం కూడా ప్రారంభమైంది. అక్కడ కూడా మీరు వెంటనే వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఈ కింద గుట్టలో అంటే యాదగిరిగుట్ట కింద గుట్టలో ఉసిరిక చెట్టు ఉందండి. పాత లక్ష్మీస్వామి దేవాలయం దగ్గర ఉసిరిక చెట్టు ఉంది. అక్కడే అశ్వత్థనారాయణ చెట్టు కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా మీరు వెంటనే పూజలు చేసుకోండి. కాస్త ఆలస్యమైనందుకు ఈ విషయం చెప్పడానికి కొద్దిగా నన్ను మన్నించండి. ఎందుకంటే కొద్దిగా అమ్మాయికి పరీక్షా సమయం కాబట్టి నేను వెళ్ళొచ్చరికి ఆలస్యమైంది. నేను ఆదివారం అవడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు ఇంత లేట్గా చెప్తారన్న భావన పెట్టుకోకండి. వెంటనే సాయంకాలం వెళ్ళండి. పురుషులు, స్త్రీలు, బాలలు అందరూ కూడా హాయిగా వెళ్ళి తప్పకుండా ఈ యొక్క ఉసిరిక చెట్టుకి పూజ చేసుకోవడం, అలాగే అశ్వత్థనారాయణ పూజ, లక్ష్మీ నృసింహస్వామి పూజ చేసుకొని ఆనందమయ శుభజీవనం, ఐశ్వర్యము, సంతానము, అన్యోన్య దాంపత్య సుఖజీవనం పొందాలని, వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. తప్పకుండా ఇది వెంటనే చేయండి. అందరి భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు పొంది ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇలాంటి చక్కటి విషయాలు చెప్తున్నందుకు మీరు చేయాల్సిన బాధ్యత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించడం. సంతోషం. నమస్కారం.